హాయ్ మమ్మ, వెల్కమ్ టు వివేక్ సినియా. సో వీకెండ్ వచ్చింది, మరి ఏం చేద్దాం? చికెన్ కూర వండుకుందామా? లెట్స్ గో. సో దీనికి మనం 2 ఉల్లిగడ్డలు, ఒక 10-15 పచ్చిమిర్చి తీసుకున్నాం. మంచిగా స్లైస్ చేసుకొని ఉల్లిగడ్డల్ని చిన్న చిన్న కట్ చేసుకొని ఇట్లా సో పచ్చిమిర్చిని ఇట్లా 2 ముక్కలుగా స్లైసెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆనియన్ ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. దెన్ మనం రాత్రే ముక్కలు చేసుకొని ఉప్పు కారం అవన్నీ వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం ఫ్రిడ్జ్లో. సో దీన్ని ఇట్లా చేసుకుంటే మనకు ముక్కకు మంచిగా కారం పడుతుంది. సో దీనికి మనకు కొన్ని కాజు, కొన్ని ఎండుమిర్చి, కొన్ని గసగసాలు, సో ఇవన్నిటిని మనం కొద్దిసేపు నీళ్ళలో నానబెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొంచెం వేయి, తర్వాత ఉల్లిగడ్డలు కూడా వేసుకొని వేసుకున్న తర్వాత ఇవి బాగా వేయడానికి ఒక చిన్న చిట్కా, లైట్గా సాల్ట్ వేసుకున్నాం అనుకో ఆనియన్స్ తొందరగా వేగి కొంచెం ఫాస్ట్ అవుతుంది అనమాట. సో మీరు కూడా వీకెండ్స్లో ఇట్లాంటివి ఏమైనా వేసుకుంటే కింద కమెంట్స్లలో చెప్పండి. సో ఇట్లా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేదాకా వేయించుకోవాలి. బేసిక్గా అందరి ఇళ్ళల్లో ఉండకపోవచ్చు, కానీ నాకు తెలిసిన అక్క వాళ్ళ ఇంట్లో వాళ్ళు వండించుకుంటారు పుదీనా ఇట్లా. సో ఇట్లా మీరు కూడా పండించుకుంటే బెటర్. సో మనం ఇవి తెంపుకొని మన కూరలు వేసుకుందాం. సో ఇది అరిజోనాలో హార్వెస్ట్. నిన్ననే ఒక 5-6 కిలోల టమాటాలు కూడా వచ్చినాయి, అందరి వంచింది మా అక్క. సో తెంపుకొని మనకు కావాల్సినంత వాడుకొని యూజ్ చేసుకోవచ్చు. కొంచెం అట్లనే కొంచెం కళ్యామాకు, ఇట్లా అన్ని ఇంట్లో వండించుకునేవి కూర వండుకుంటే హెల్దీగా ఉంటాయి అన్నమాట. ఇటు చూస్తే టమాటా చెట్లు కూడా ఉన్నాయి మీకు. సో ఈ చెట్టు నుంచే 5-6 కిలోల టమాటాలు వచ్చినాయి మనకు నిన్న. సో ఇట్లా వండించుకోండి, గుడ్ ఫర్ హెల్త్. వెనకాల పెరట్ల నుంచి తెచ్చుకున్న మింట్ వేసుకొని కడుక్కొని మింట్ వేసుకొని అట్లే కొంచెం కళ్యామాకు కూడా ఇట్లా దించి వేసుకున్నాం అనుకో కళ్యామాకు ఫ్లేవర్ మంచిగా ఉంటుంది అనమాట. సో మంచిగా కలుపుకొని వేయిన తర్వాత మళ్ళీ లాస్ట్లో టచ్అప్ మింట్ వేద్దాం మనం. సో ఆనియన్స్ ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వేగిన తర్వాత ఇంట్లో నూరుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఇట్లా అన్ని ఇంట్లోనే వేసుకుంటే మనకు కూర మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో ఇది కూడా మంచిగా పచ్చివాసన పోయే వరకు కలుపుకొని సో నెక్స్ట్ హల్దీ, పసుపు. ఇది కూడా ఇండియాలో పట్టించి తెప్పించుకున్న పసుపు. సో ఇట్లా సో ఇది కూడా ఇండియా నుంచి నూరుకున్న కారం, ఎండుమిర్చి కారం. సో సరిపడినంత వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటాం అనుకో మండుతుంది, ఎండాకాలం కదా జాగ్రత్త ఉంది. కారం అవన్నీ వేగిన తర్వాత మంచిగా సో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న దానిలో కూడా కారం ఉంటుంది కాబట్టి సో చూసి అందాలా వేసుకోవాలి కారం. సో దెన్ ఇట్లా చికెన్ మంచిగా వేసుకొని ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకొని మూత పెట్టినాం అనుకో మన కూర దగ్గర పడ్డట్టే.
సో ఇది వచ్చేసి మనం ఇంట్లో పట్టుకున్న గరం మసాలా కొంచెం లైట్గా పించేద్దాం కొంచెం ఘాట్ కోసం. సో అట్లా వేసుకొని సో దాంతోపాటే మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకుంటే మనకు ముక్కకు బాగా పడుతుంది అన్నమాట. సో ఇట్లా వేసుకొని కలుపుకోవాలి. బేసిక్గా అందరూ చికెన్ వేయంగానే కలిపేసుకొని మూత పెట్టుకుంటారు. అట్లా పెట్టుకోకుండా కొంచెం మూత లేకుండా ఫ్రై చేసుకుంటే దానిలో ఉన్న వాటర్ ఎవాపరేట్ అయ్యి సో ముక్కకు కూడా మసాలాలు బాగా పడతాయి అన్నమాట. సో ఫాలో అయితే టేస్ట్ బాగుంటుంది. మనం నానబెట్టుకున్న కాజు, ఎండుమిర్చి, గసగసాలు సో ఇవి పేస్ట్ పట్టుకోవాలి. సో చికెన్ ఫ్రై లోపు మనం ఇట్లా చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే ఫినిష్ చేసుకున్నాం అనుకో కొంచెం తొందర అవుతుంది అంతే. సో మనం గ్రైండ్ చేసుకున్నది ఇట్లా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాలు అయిన తర్వాత ఒక్కసారి ఇట్లా కలుపుకొని ముక్క ఫ్రై అయినాక మూత పెట్టేసుకొని ఇంకో 10 నిమిషాలు. సో 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకొని ఒక్కసారి కలిపేసి దాంట్లో కొంచెం ధనియాల పొడి, సో నెక్స్ట్ నేనైతే ఎవరెస్ట్ వాడతా, నాకు ఇష్టం కాబట్టి. సో నాకు ఈ ఫ్లేవర్ ఇష్టం అందుకని. సో కొంచెం చికెన్ మసాలా వేసుకొని మళ్ళొక్కసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. పోయినాక మళ్ళీ ఒకసారి కలుపుకొని ముక్క ఉడికింది అనిపిస్తే యా ఇంకా మంచి ఉడికింది. తర్వాత మనం చేసి పెట్టుకున్న కాజు పేస్ట్ని వేసేసుకోవాలి. వేసుకొని మిగిలింది కొంచెం నీళ్ళు పోసుకొని వేసేసుకున్నాం. సో ఇట్లా నీళ్ళు పోసుకొని సో మిగిలిన పేస్ట్ అంతా ఒక్కసారి ఇట్లా కలుపుకొని వేసుకొని మంచి కలుపుకుంటే మూత పెట్టుకొని ఒక 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాం అనుకో సో మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. సో మళ్ళీ ఒకసారి మూత తీసుకొని కొబ్బరి పొడి వేసుకోవాలన్నమాట. ఇది కూడా ఇంట్లో పట్టిందే. సో సరిపడా కొబ్బరి పొడి వేసుకుంటే మనకు కావాల్సిన థిక్నెస్ వస్తుంది. మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ చూద్దాం. ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూసుకొని మళ్ళీ ఒక్కసారి ఇట్లా మెల్లిగా కలుపుకొని సో ముక్క విరగకుండా కింది నుంచి కలుపుకోవాలన్నమాట. సో ఇలా కలుపుకుంటే ఆల్మోస్ట్ ముక్క ఉడికిందని అర్థమైపోతుంది, బాగానే ఉడికింది ముక్క. సో నెక్స్ట్ ఏం చేయాలంటే పుదీనా తీసుకొని లైట్గా గార్నింగ్ చేసుకోవచ్చు. దెన్ కొత్తిమీర లేదు నా దగ్గర, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా తీసుకొని గార్నిష్ చేసుకొని మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకున్నాం అనుకో ఆ ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతాయి. తర్వాత మూత తీసుకొని చూసుకొని కూర అయిన తర్వాత మంచి ప్లేట్లో తీసుకొని దాంట్లో కొన్ని ముక్కలు, కొంచెం షోర్వా సూపు అలా పైన అలా 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 వేస్తూ ప్లేటింగ్ చేసుకొని
ప్లేటింగ్ చేసుకున్న దానిపైన లైట్గా పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అండ్ మీకు కావాలంటే లైట్గా కసూరి మేతి కూడా వేసుకోవచ్చు. ఇలా ఆనియన్స్ రౌండ్గా కట్ చేసుకొని గార్నిష్ చేసుకొని ఒక 2 నిమ్మకాయ స్లైస్లు అలా చేసి పెట్టుకొని గార్నిష్ చేసుకుంటే హాయిగా తినచ్చు. చూడండి ఎంత బాగుందో. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్ రూపంలో చెప్పండి. సో ఇట్స్ లుకింగ్ గుడ్ రైట్, యమ్మీ. సో ఇప్పుడు టేస్టింగ్ టైం అనమాట. సో టేస్ట్ చేయాలా, చేసేద్దాం. ఒక్క ముక్క తీసుకొని నోట్లో ఉంటుంది నా సామెరంగా. సూపర్, యమ్మీ. సో ఇలా ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ టు వివేక్స్ దునియా.